ఈరోజు నేను ఏ పవర్ మైనస్ బి విలువ 1/a పవర్ బికి ఎలా సమానమో నేర్పించబోతున్నాను. నేర్పించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఘాతాంక సూత్రం అని. ఇప్పుడు ఈ ఘాతాంక సూత్రాన్ని అర్థం చేసుకుందాం. ముందు a పవర్ 1, a స్క్వేర్, a క్యూబ్, a పవర్ 4ను తీసుకుని దీన్ని అర్థం చేసుకుందాం. ఏ స్క్వేర్ రావాలంటే ఏ పవర్ 1 లేదా ఏని ఏతో గుణించాలి. అలాగే ఏ క్యూబ్ రావాలంటే ఏ స్క్వేర్ను ఏతో గుణించాలి. అలాగే ఏ పవర్ 4 రావాలంటే ఏ క్యూబ్ని ఏతో గుణించాలి. అలాగే ఏ పవర్ 4 నుండి ఏ క్యూబ్ రావాలంటే ఏతో భాగించాలి లేదా 1/aతో గుణించాలి. అలాగే ఏ క్యూబ్ నుండి ఏ స్క్వేర్కి తగ్గిస్తే ఏతో భాగించాలి. అలాగే ఏ స్క్వేర్ నుండి ఏ రావాలంటే మళ్ళీ ఏతో భాగించాలి. ఈ పద్ధతిలోనే ఏ పవర్ 0 ఉంటే దానిని ఏ పవర్ 1ని ఏతో భాగిస్తే వస్తుందని అనుకోవచ్చు. చూడండి, ప్రతిసారి ఘాతాంకం ఒక సంఖ్య తగ్గితే ఏతో భాగిస్తున్నాం. ఇక్కడ ఏ పవర్ 0 విలువ a/a = 1 వస్తుంది. ఇప్పుడు రుణాత్మక ఘాతాంకాలను చూద్దాం. ఏ పవర్ -1 ఏమవుతుంది? ఘాతాంకం విలువ 1 తగ్గితే దాన్ని ఏతో భాగించిన దాని విలువకు సమానం అవుతుంది కదా. కావున ఏ పవర్ 0 విలువ 1/a చేస్తే ఇది ఏ పవర్ -1 యొక్క విలువ. ఇప్పుడు ఏ పవర్ -2 విలువ ఎంత? ఈసారి ఏ పవర్ -1 విలువను ఏతో భాగిస్తే ఏ పవర్ -2 విలువ వస్తుంది. అంటే ఏ పవర్ -1 విలువ 1/aని ఏతో భాగిస్తే 1/a² వస్తుంది. కావున మనకు ఏ పవర్ -b విలువ 1/a పవర్ b వస్తుంది. అసలు ఏ పవర్ 0 నుండే రుణాత్మక ఘాతాంకాలు ఉంటే ఏతో భాగించాలన్న విషయం మొదలైంది. చూడండి, ఘాతాంకం పెరుగుతూ పోతే ఏతో గుణించుతూ పోవాలి. అలాగే ఘాతాంకం తగ్గుతూ పోతే ఏతో భాగిస్తూ పోవాలి అని మీకు అర్థమైంది కదా. ఘాతాంక నియమాలన్నీ కూడా మనము చేసిన ఈ పద్ధతి పైన కూడా వర్తించవచ్చు. ఇక్కడ ఏ పవర్ 0 యొక్క విలువ 1 అన్న విషయం చాలా కీలకం. కావున నెగిటివ్ పవర్ ఉంటే దాని విలువ 1/a పవర్ ఆ పాజిటివ్ పవర్గా వ్రాయాలన్న విషయం. అంటే ఏ పవర్ -b ఉంటే దానిని 1/a పవర్ bగా వ్రాయాలన్న విషయం అర్థమైందనుకుంటాను. వచ్చే వీడియోలో కలుద్దాం.